ఇక సంజనతో చివరిసారిగా మాట్లాడాలి. అసలు తన మనసులో నేనున్నానో లేనో అని తెలుసుకుందాం అనుకున్నాను. తన మనసులో నేను లేకపోతే నా లైఫ్లో ఇంకెప్పుడు తన వెంట పడద్దు, తనని ఎప్పుడు డిస్టర్బ్ చేయొద్దు అని డిసైడ్ అయ్యాను. ఏంటి అడిగేది నిన్నే, ఎన్టీఆర్లో అలా సీరియస్గా చూస్తావేంటి? తినమ్మ జీవితం మారవే. వస్తారు మరి నీకోసం ఎన్టీఆర్లో అల్లు అర్జున్ నేను పెళ్లి చేసుకోవడానికి. చూడగానే ప్రేమ పుట్టేసి 10 నిమిషాల్లో ప్రపోజ్ చేసి 15 గంటల్లో పాట పడేసి 30 గంటల్లో 3 ముళ్ళేసి 3 గంటల్లో శుభం కాటేసే సినిమాగా జీవితం అంటే. ఒక్కసారి లవ్ చేస్తుడు ఇక్కడ పెట్టి చూసుకుంటాను. ఇప్పటికీ నాలో నీకు ఏ త్రివిక్రమ పరిచయం అడిగితే నేనైతే ఏం చేయలేనే. ఇప్పటికీ మీరేం చెప్పట్లే అంటే మీ మనసులో నేను లేనని అర్థమైపోయింది. ఇంకా లైఫ్లో మిమ్మల్ని ఎప్పుడు డిస్టర్బ్ చేయను. బాయ్. పిలిచావా? ఏంటి? ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ. నాకు డౌట్. ఏంటి? నువ్వు లవ్ యూ చెప్పింది నాకేనా? అంటే మళ్ళీ మహేష్ బాబు అల్లు అర్జున్ అనుకొని. మన దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు కొన్ని కోట్ల ప్రజల కళ్ళల్లో వెలిగిన సంతోషం సంజన నా ప్రేమను ఓకే చేసిన ఆ క్షణం నా కళ్ళల్లో వెలిగినట్టుగా అనిపించింది. హాయ్. హాయ్. This is for you. Thank you. 6,000. Nice. Thank you. Yes. వీడియోడు ప్రేమిస్తే పార్టీలో ఉన్నాడు. అయ్యో పాపం, ఎవరెత్తును? వీడియోడు పిచ్చోడు ఏంటాడు, మనకెందుకు లేపదా. నేను పిచ్చాను కాదు. మరి గెటప్ ఏంటి? ఒక అమ్మాయిని 6 నెలల నుంచి ట్రై చేస్తున్నా, పడట్లే. అందుకే ఇలా అయినా నన్ను చూసి అయ్యో నా రాజా నా కోసం పిచ్చాడయ్యావా అని అయినా సింపతి గారికి నన్ను లవ్ చేస్తున్నానని ట్రై చేస్తున్నా. ఇంత పెద్ద సిటీలో ఇంతమంది జనాల్లో తనకి నువ్వే ఎలా కనిపించవచ్చు? అందుకేగా గదిండే గల్లీలో తిరుగుతున్నా. అంటే ఆ అమ్మాయిలు ఇక్కడేనా? అవును, అదిగో అదే. అయ్య బాబోయ్, అది వచ్చే టైం అయింది. అబ్బో, వాడు యాక్టింగ్ భరించలేకపోతున్నా. ఎవడి ప్రాబ్లమ్స్ వాడివి ప్రేమ కోసం. ప్రియాకి హ్యాండ్ బ్యాగ్ కొనిపెడితే హగ్ ఇచ్చిందంటే కాస్ట్యూమ్ కొనిపెడితే కిస్ ఇచ్చిద్దేమో. ఇక డేర్ చేసి డేటింగ్ అడిగేసి అప్పుడు కానీ చెప్పుకోం కొట్టదు. ప్రేమలో పడాక బొక్కలు దెబ్బలు తప్పవు కదా. అవును మరి, పనిగాడికి తన్నులు, నాకు బొక్కలు. మధ్యలో నా మ్యాటర్ ఎందుకు బే? అయినా నీకు బొక్క ఏంటి? అక్షిత్ గడ ఆస్తి సాయంత్రం నాకెత్తాను కదా. ఫ్రెండ్స్ అన్నప్పుడు ఆ మాత్రం ఫేవర్ చేయకపోతే ఎలా? ఫ్రెండ్ అంటూనే వాడు బండి తీస్తాను. అరే, వీ డబ్బున్న కోటీశ్వరుడు అయితే నేను మనసున్న కోటీశ్వరునిరా. బయట అందరూ అదే మాట్లాడుకుంటున్నారు. నీ అబ్బా. ఇక్కడేం చేస్తున్నావురా? హాయ్ డార్లింగ్, చెప్పకుండా ఏంటి ఎలా వచ్చావు? నీకు కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. స్విచ్ ఆఫా? ఓ షిట్, మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది, చూసుకోలేదు. స్విచ్ ఆఫ్ అయిందా లేక నువ్వే చేసావా? నీ మొహం, నేనెందుకు చేస్తాను? ఏమో మరి, నీ ఫ్రెండ్స్ అందరూ ఆఫీస్లో ఉంటే నువ్వు ఇక్కడికి వచ్చి తాగుతున్నావేంటి? ఆఫీస్కి వెళ్ళావా? తమరు అక్కడ ఉంటారేమో అనుకుని అక్కడికి వెళ్ళాను. హెడ్ఏక్గా ఉంటే రూమ్కి వచ్చాను, పడుకొని ఇప్పుడే లేచి పైకి వచ్చాను. సిగ్గు లేదురా? హెడ్ఏక్గా ఉన్నప్పుడు కూడా ఇలా తాగుతున్నావు? ఏ వదులు. ఏంటి అరుస్తున్నావు? నువ్వు ఎలా ఎప్పుడు నన్ను కొడుతుంటే నా ఫ్రెండ్స్ ముందు నా పరుగు పోతుంది. ఓహో, ఇలా రోజు తాగుతుంటే పోవట్లేదని పరువు? అయినా నేను తాగితే నీకేంటి ప్రాబ్లం? ఏంటి నువ్వు తాగితే నాకేంటి ప్రాబ్లమా? అవును, నాకు కాకపోతే ఇంకెవరికి ప్రాబ్లం మరి? రోజు ఇలా నన్ను దొబ్బుతుంటే నాకేం నచ్చట్లేదు. అయితే నన్ను వదిలే, అప్పుడు తాగు, ఏమైనా నాకు అనవసరం. హే పిచ్చిగా మాట్లాడుకు. నిజమే చెప్తున్నా, నీతో ఉంటే నాకు నిజంగానే పిచ్చి పట్టేలా ఉంది. నాతో నీకు అంత ప్రాబ్లం అయితే నన్ను వదిలే. వదిలే నేను అంత ఈజీగా చెప్తున్నా? మరి వదిలేసేవాడివి ఎందుకు ప్రేమించావు? ఎందుకు పెళ్లి చేసుకుంటానని చెప్పావు? సరే వదిలేసాయి, ఇంకెప్పుడు పిచ్చిదానిలా నీ వెంట పడను. డార్లింగ్, డార్లింగ్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.